హాయ్ హలో వెల్కమ్ టు త్రూ రుచులు. ఈరోజు మనం యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడు చేసుకునే బిర్యానీ లాగా ఇది అస్సలు ఉండదు. ఇది నో ఫ్లాప్ రెసిపీ. ఫస్ట్ టైం ట్రై చేసినా సూపర్గా వస్తుంది. రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఈ బిర్యానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇంకా ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం దీనికి 1 kg చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అండ్ 4 లెగ్ పీసులు తీసుకున్నాను. ఫస్ట్ ఈ లెగ్ పీసులకి చూసారు కదా, ఇలా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు మసాలాస్ అన్నీ ఈ లెగ్ పీస్ లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, అన్ని లెగ్ పీసులకి ఇలా కట్స్ పెట్టుకోవాలి. చికెన్ ముక్కలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. మీకు పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు, లేదా మీడియం సైజ్ మీకు ఎలా నచ్చితే అలా. ఫస్ట్ వీటన్నిటిని ఉప్పు పసుపు వేసి బాగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మ్యారినేషన్ కోసం ఫస్ట్ ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కారం, మీరు కారం ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేదా 1-2 స్పూన్స్ సరిపోతుంది. అలాగే చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, మీ దగ్గర ఏ మసాలా ఉంటే అవన్నీ వేసేసుకోండి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని లాస్ట్లో కసూరి మేతి అలా నలుపుకొని వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత లెమన్ కూడా పిండుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఆయిల్ కూడా వేసుకొని కలుపుకుంటే కనుక మనకి మంచి టెక్స్చర్ వస్తుంది. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఈ లెగ్ పీస్ లోపల వరకు మనకి మసాలా వెళ్ళేలాగా వేలుతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. అంతే, దీన్ని 1/2 అవర్ టు 1 అవర్ పక్కన ఉంచండి. ఈలోపు ఒక 3-4 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఇలా ఒక 1/2 అవర్ నానబెట్టండి. తర్వాత ఒక పాట్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకోండి. ఆ వాటర్లోకి మనం షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, ఈ మసాలాలన్నీ వేసుకొని లాస్ట్లో మనం ఉప్పు కూడా వేసుకొని వీటిని మరగనివ్వాలి. మీకు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ వాటర్లోకి, బాగుంటుంది. ఇంకా వాటర్ మరుగుతున్నప్పుడు అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చూసుకోండి. ఈ రైస్ని ఓవర్ కుక్ అవ్వనివ్వద్దండి, మనకి బిర్యానీ మెత్తగా అయిపోతుంది, ముద్ద ముద్దగా. మరీ ఎక్కువ కలిపేసుకోవద్దు, మనకి బియ్యం విరిగిపోతుంది. చూసారు కదా, ఇలా 80% కుక్ అయిన తర్వాత ఆ రైస్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే పాట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి షాజీరా వేసుకోవాలి. చూసారు కదా, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి, కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాని మీద లిడ్ పెట్టేసుకోండి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఒక 20-30 మినిట్స్లో మనకి చికెన్ బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆ చికెన్ కర్రీ ఒక హాఫ్ పక్కన ఉంచుకొని మిగతా హాఫ్ అందులోనే ఉంచుకొని దానిలోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. చూసారు కదా, కింద లేయర్ మనకి గ్రేవీ ఉండాలి, నెక్స్ట్ లేయర్ రైస్ వేసుకుంటాం, మళ్ళీ దాని మీద గ్రేవీ లేయర్, తర్వాత రైస్ లేయర్. చూసారా, నెక్స్ట్ లేయర్ రైస్ వేసుకోవాలి. అగైన్ దీని మీద మళ్ళీ చికెన్ కర్రీ లేయర్ వేసుకుంటాం, మళ్ళీ దాని మీద రైస్ వేసుకుంటాం. అలా లేయర్స్ బై లేయర్ మనం కర్రీ అండ్ రైస్ వేసుకొని ఇలా లాస్ట్లో పైన కొత్తిమీర పుదీనాతో
గార్నిష్ చేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ఇవి చాలా టేస్ట్ ఇస్తాయి బిర్యానీకి, కాబట్టి తప్పకుండా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా దాని మీద నెయ్యి కూడా వేసుకొని, మనకి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ, కాబట్టి ఇది తప్పకుండా వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో మన దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే కనుక ఆ ఫాయిల్ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఆ అల్యూమినియం ఫాయిల్తో అన్ని సైడ్స్ బాగా కవర్ చేసుకోండి. ఆ దమ్ము మనకి బయటకు వెళ్లకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ అండ్ 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో ఎమ్మీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి చికెన్ కుక్ అవుతుందా లేదా అనే టెన్షన్ కూడా ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే కుక్ చేసేసుకుంటాం కదా చికెను, కాబట్టి మనకి ఏ టెన్షన్ ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, లెగ్ పీస్లు కూడా బాగా కుక్ అయిపోయాయి, చాలా టెండర్గా, ముట్టుకుంటే విరిగిపోయే అంత బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.